దినాలు కూడా వారు పులియని రొట్టెలతో ప్రియులారా, కాబట్టి వధించబడినటువంటి ప్రియులారా పశువు మాంసముతో ప్రియులారా వారు భుజించవలసినటువంటి పరిస్థితి. అందుకే పస్కా పండుగ దినమందు ఆ మాటలు కొంతవరకు మనము ధ్యానం చేశాం. ప్రియులారా, ఈ పండుగను 7 దినములు వీరు ఆచరించాలి. ఈ 7 దినాలు కూడా పొంగని రొట్టెలను తినాలి. ఈ 7 దినాలు కూడా పులియని రొట్టెలు తినాలి. ఈ 7 దినాలు కూడా చేదు కూరలతో ప్రియులారా ఈ ఆహారం వారు భుజించాలి. ప్రియులారా, దీనికి కొన్ని నిబంధనలు, నియమాలు, ప్రియులారా శాసనాలు, ఆజ్ఞలు ప్రియులారా, కనుక ఇవన్నీ దేవుడు ప్రియులారా ఏర్పాటు చేసినట్టుగా కనబడుతుంది. అయితే ఈ ఇద్దరిని పిలిచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచండి అని వారిని పంపెను. ప్రియులారా, కాబట్టి చూడండి, వారికి ఏ విధమైనటువంటి వివరణగా ప్రభువు చెప్పలేదు. వివరణగా ప్రభువు చెప్పకుండా ప్రియులారా ఏం చెబుతారు ఇక్కడ అంటే, మీరు వెళ్ళి మనకు పస్కాను సిద్ధపరచండి, పస్కా భోజనము, పస్కాను సిద్ధపరచండి అని ప్రియులారా వారిని పంపెను. ప్రియులారా, వారు మేము ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావు అని ఆయనను అడుగగా, ప్రియులారా మీరు వెళ్ళండి ప్రియులారా పస్కాను సిద్ధపరచండి అన్నారు ముందు మాట. గనక అక్కడ ఏ వివరణ ప్రియులారా అక్కడ లేదు. అయితే వారు ఒక మాట అడిగారు, అయ్యా పస్కాను మేము ఎక్కడ సిద్ధపరచమంటావని ప్రభుని ఆయనను అడుగగా, ప్రియులారా అంటే కనుక వీరికి ఫస్ట్ ప్రభువు చెప్పినటువంటి మాటలో ఏ గ్రామానికి వెళ్ళాలి, ఏ పట్టణానికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ విధమైనటువంటి వివరణ వారికి ఇవ్వలేదు. కానీ వారిని పస్కాను మాత్రమే సిద్ధపరచమన్నారు. ప్రియులారా, పస్కాను సిద్ధపరచండి అన్నప్పుడు ప్రియులారా వీరిలో ఒక విశ్వాసం ఉండేదటండి. ఆ విశ్వాసం ఏమిటంటే, వీరు వెళ్ళితే వీరితో పాటు ప్రభు వస్తారు. ఎవరితోనట? వీరు వెళ్ళితే వీరితో పాటు ఎవరు వస్తారట? ప్రభు వస్తారనేటువంటి విశ్వాసము, నమ్మకము ఈ ఇద్దరికి ఉందన్నమాటండి. అంటే మనము వెళుతూ ఉంటే దేవుడు అన్నీ ఆయనే సఫలపరుస్తారు. దేవుడు మనతో ఉంటాడు, ప్రభువు మనతో ఉంటారు. కనుక ఆయన చెప్పారు, ఇంకా మనం వెళ్ళటమే, మనము చేయటమే. వెళుతూ ఉన్నప్పుడు ప్రభు ఆత్మ మనతో వచ్చి అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే సిద్ధపరుస్తుంది అని వారికి ఒక మంచి విశ్వాసం ఉంది. అందుకే వారు ఎక్కడ ఎప్పుడు ఆయన మీద ఎదురు ప్రశ్నలు వేయలేదు. ప్రియులారా, ఎదురు ప్రశ్నలు వేయలేదు. ఆయన చెప్పటమే ఆలస్యము, వారు చేయటం మాటండి. 10వ వచనములోకి వచ్చేసరికి ఆయన, ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లు కొండ మోసుకుని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. ప్రియులారా, కాబట్టి ప్రభువు ఏం చెబుతున్నారంటే, మీరు పట్టణానికి వెళ్ళుచున్నప్పుడు లేక పట్టణములో ప్రవేశించుచున్నప్పుడు ప్రియులారా నీళ్లు కొండ మోసుకుని ఒక వ్యక్తి మీకు ఎదురుగా వస్తాడు. బహుశా ఇక్కడ వీరు అయ్యా ఏ పట్టణానికి వెళ్ళమంటావు అని అడగలేదు. నీళ్లు కొండ మోసేది స్త్రీలైన వారు కదా ఎక్కువగా, మరి పురుషులు మోస్తున్నారంటావు, ఆ పురుషులు ఎవరు అని ఎదురు ప్రశ్న వేయలేదు. ఇంకే ప్రశ్న వేయలేదు. ప్రియులారా, అందుకే ఇందులో ఒక వ్యక్తి ప్రియులారా రాయి లాంటి వ్యక్తి, మరొక వ్యక్తి ప్రియులారా యేసు రొమ్మున ఆనుకున్నటువంటి వ్యక్తి. ప్రియులారా, ప్రభువు పని చేయటానికి వీరిలో ఉన్నటువంటి ఆసక్తి చాలా గొప్పదని మనం చెప్పుకోవచ్చు. కొందరు దేవుని పని చేయటానికి చాలా ఇష్టపడి కష్టపడి దేవుని పని జరిగిస్తూ ఉంటారు.
కొందరు దేవుని పని చెయ్యరు, అసూయ వస్తుంది వాళ్ళకి, స్వార్థం వస్తుంది వాళ్ళకి. ప్రియులారా, చెడ్డ మనసు వస్తూ ఉంటుంది. ఏం చేయడానికి? దేవుని పని చేయటానికి. దేవుని పని చేయాలి. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ లోకములో దేవుని పని కంటే గొప్పది ఇక ఏదీ లేదు. ఏది చేసినా ప్రియులారా అది శూన్యమే, వ్యర్థమే. కానీ మన ఆత్మకు జీవములోనికి మనతో వచ్చేది ఎవరి పని అంటే దేవుని పని. ఈ శిష్యులు ఒకానొకప్పుడు యేసు ప్రభువారిని అడుగుతారు. ఏమని అడుగుతారంటే, ప్రభువా, మేము మా ఇల్లులు విడిచి, మా అన్నాదమ్ములు విడిచి, మా అక్కా చెల్లెలు విడిచి, భార్య బిడ్డలు విడిచి, బంధువులు విడిచి, అన్నీ విడిచి, మా వృత్తులు అన్నీ విడిచి ప్రియులారా ఇదిగో నిన్ను వెంబడిస్తున్నాం. ఏమంటారు? ఇదిగో నిన్ను వెంబడిస్తున్నామంటారు. ప్రియులారా, ఆ ఫలము రేపుడు భాగములో ఉంది. ఆ ఫలము ఈ వేళ భాగములో లేదు. ఈ వేళ భాగములో పస్కాను సిద్ధపరచడమే ఉంది, భుజించడము, ఆ ఫలము రావటం అది ఏమిటో రేపు మనం చూస్తామటండి. ప్రియులారా, అయితే వారు అడుగుతారన్నమాట, ఇవన్నీ విడిచి నిన్ను వెంబడిస్తున్నాము కదా, నీతో వస్తున్నాము కదా, దీనివల్ల ప్రియులారా ఏంటి మా లాభము, మా ప్రయోజనం ఏమిటి అంటే రేపు చూస్తాం మనం ఆ మాటను. ప్రియులారా, అంటే శిష్యులైనటువంటి వారు అప్పగించిన పని చేయటానికి, అప్పగించిన పని విషయంలో వారు నమ్మకముగా ఉండటంలో ప్రియులారా ఎంతో గొప్ప ఆసక్తి వారిలో ఉంది. మనలో కూడా కావాలి. సంఘములో ఉన్న పురుషులు కానీ, స్త్రీలు కానీ, యవనస్తులు కానీ ఏ పని చెప్తారా త్వరగా చేసేద్దాం అనే ఆతురత కలిగి ఉండాలి, అనే ఆసక్తి కలిగి ఉండాలి. ప్రియులారా, కాబట్టి మనుషుల పనులు ఎప్పుడు మనం చేస్తానే ఉంటాం. కానీ దేవుని పని, ఎవరి పని? దేవుని పని చేయటం చాలా ఆశీర్వాదం. వాక్యంలో ఉంటుంది, నా పని మీరు చెయ్యండి, మీ పని నేను జరిగిస్తాను ప్రభు అంటారు. ప్రియులారా, దేవుని పని చేయాలి. అందుకే ఈ ఇరుగురు కూడా ప్రియులారా ప్రభువు చెప్పినట్లుగా పట్టణంలోనికి వెళ్ళమన్నారు. పట్టణంలోనికి వెళ్ళారు. పట్టణంలోకి వెళ్ళిన తర్వాత ఒక ఆయన వీరికి ఎదురుగా ఏం చేస్తున్నాడట? ఒక నీళ్లు కొండ మోసుకుంటూ వస్తున్నాడు. ప్రియులారా, నీరు పరిశుద్ధాత్మకు గుర్తు. నీరు దేనికి గుర్తు? పరిశుద్ధాత్మకు గుర్తు. ఎవరంట? నీరు. ప్రియులారా, నీరు శుద్ధికి గుర్తుగా ఉంటుంది. ప్రియులారా, నీరు మన దాహము తీర్చడానికి గుర్తుగా ఉంటుంది. ప్రియులారా, నీరనగా దేవుని వాక్యమని, నీరనగా పరిశుద్ధాత్మని, ఆ రెండు కూడా మనం భావించవచ్చు. నీరనగా దేవుని వాక్యము, నీరనగా పరిశుద్ధాత్మ, రెండు మనము భావించవచ్చు. ప్రియులారా, అందుకే ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే నీళ్ళ కొండ మోసుకుంటూ ప్రియులారా వారికి ఎదురు వస్తా ఉన్నాడు. ఎదురు వస్తా ఉన్నప్పుడు ప్రియులారా అతనితో ఏం మాట్లాడలేదు. ఆయన కూడా వెళ్ళమని చెప్పారు. ఆ నీళ్ళు కొండ మోసుకొచ్చే వ్యక్తిని అక్కడ ఆపు చేసి మాట్లాడమనలేదు. అతను కూడా వెళ్ళండి, అతడు ఏ ఇంటి వెళ్తాడో ఆ ఇంటికి వెళ్ళండి. ప్రియులారా, ఏ ఇంటికి వెళ్తాడో మీరు కూడా ఆ ఇంటికి వెళ్ళండి. శిష్యులకు కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు ప్రభు చెప్తారు. ఏమిటి అంటే, మీరు ఏ ఇంటైతే ప్రవేశిస్తారో వారిని మిమ్మల్ని చేర్చుకుంటే ఆ కుటుంబాన్ని దీవించండి, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రియులారా, లేకపోతే వారు మిమ్మల్ని చేర్చుకోకపోతే అక్కడ ప్రభు అంటారు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నట్లే ఈ లోకములో పరలోకములో గొప్ప భాగ్యం వారికి ఉంటుందంటారు. ప్రియులారా, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకోరో ప్రియులారా వారి ఆ ఇంటి ఆ పట్టణం విడిచి వచ్చేటప్పుడు మీ పాదధూళి దులుపు రండి,
తీర్పు దినమందు ప్రియులారా ఆ ధూళి వారికి మీద ఏమిస్తుందట, సాక్ష్యం ఇస్తుందని చెప్తారు ప్రియులారా. కాబట్టి అందుకే అతడు చేర్చుకుంటాడా చేర్చుకోడా, చెప్పింది వింటాడా వినడా, ఆ ఇంటిలో విందు సిద్ధపాటు చేసుకునడానికి అవకాశం ఇస్తారా ఎవరు, అది తర్వాత విషయం. ఆయన చెప్పారు, వీరు వెళ్ళారు ప్రియులారా. అందుకే కూడా వెళ్ళారు, అతనితో ఏం మాట్లాడలేదు. అతనికి ప్రియులారా ఎదురొచ్చిన వ్యక్తులు కూడా ప్రియులారా ఆ ఇంటిలోనికి అతనితో వెంట వెళ్ళి ప్రియులారా అతని వెంట, అంటే ఆ ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి ప్రియులారా ఇదంతా ఎవరు చెబుతున్నారు? ఇప్పుడు ప్రభువు చెబుతున్నటువంటి ప్రియులారా విషయాలు. శిష్యులైనటువంటి వారికి, ఇప్పుడు శిష్యులైన వారు తమ సొంత ప్రయత్నాలతో చేసే పని కాదు, తమ సొంత ప్రయత్నాలతో జరిగించే పని అంటారా? కాదు ప్రియులారా. ప్రభువు చెప్పగా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పగా, శిష్యులైనటువంటి వారు ప్రభు ఆత్మ మాతో వస్తుంది, ఆ ప్రభు ఆత్మను బట్టే అప్పగించిన పనిని మేము చేస్తామని మంచి నమ్మకంతో వెళ్ళారు. ఇక్కడ ఒక మాట చెప్తాను మీకు ప్రియులారా. ఎలీషా అనే ప్రవక్త దగ్గర ఒక శిష్యుడు ఉన్నారు. ఏం పేరు అయింది? గెహాజీ అని ఒక శిష్యుడు ఉన్నాడు ప్రియులారా. కాబట్టి అలా అతనికి దగ్గర ఎలీషా ఎన్నో పనులు, ఎన్నో బాధ్యతలు అతనికి చెబుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. ఒకనొకప్పుడు ప్రవక్త వద్దు అనే పని కూడా చేశాడు. ప్రవక్త వద్దు అనే పని కూడా జరిగించాడు ప్రియులారా. పని చేసి ప్రవక్త వద్దు అనే పని చేసి ప్రవక్త దగ్గరకు వచ్చి యథాప్రకారంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ప్రవక్త అడిగాడు, ఏమనంటే నీవు ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. ఏమన్నారు అక్కడ? ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? అబద్ధం చెప్పాడు. ఏమంటాడు? నేను ఎక్కడికి వెళ్ళలేదు తండ్రి, ఇక్కడే ఉన్నాను తండ్రి అంటాడు. ప్రియులారా నిజము చెప్పకుండా అబద్ధము చెప్పి ప్రియులారా అక్కడ నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నానంటే అప్పుడు ప్రవక్త ఎలీషా అంటారు, నీవు ప్రియులారా వెళ్ళిన చోటకి నీతో నా ఆత్మ రాలేదా? నీవు ఎక్కడ ఆ మనుషుని ఎదుర్కొన్నావో, ఆ మనుషుని దగ్గర ఏం తీసుకున్నావో అది తీసుకువచ్చి ఎక్కడ పెట్టావో ప్రియులారా ఇవన్నీ, ఇదిగో నా ఆత్మ నీతో రాలేదా? ఒక ప్రవక్త ఆత్మే శిష్యుల వెంట వచ్చినప్పుడు దేవుని ఆత్మ మనుషులమైన మన ఎంట రాదా? ప్రియులారా మనము ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూస్తూనే ఉంటారు. ఆయనకి మరుగైనది ఏది? మనం ఏం మాట్లాడుతున్నామో, మనం ఎక్కడికి వెళుతున్నామో, మనం ఏం చేస్తున్నామో, అది మంచా, అది చెడ్డా, అది ఉపకారమా, అది అపకారమా, అది మోసమా ప్రియులారా ఇవన్నీ దేవునికి మరుగంటారా? కాదు. ఒక ప్రవక్తాత్మే శిష్యుని వెంట వెళ్ళినప్పుడు మరి దేవుని ఆత్మ ప్రియులారా. అందుకే ఈ శిష్యుల యొక్క విశ్వాసము, వీరి యొక్క నమ్మకం ఏమిటి అంటే వీరు వెళ్ళకముందే ఎక్కడికి వెళుచున్నారో అక్కడే దేవుడు సిద్ధపాటు చేసేస్తారు, ప్రభువు సిద్ధపాటు చేస్తారు అని గొప్ప విశ్వాసము వీరిలో ఉన్నది. అందుకే ప్రియులారా వారు వెళ్ళిరి. ప్రియులారా అతను వెంట వెళ్ళారు. అతను వెంట వెళ్ళి ఏం చేశారు? అక్కడ ఆ ఇంట ప్రవేశించారు. ప్రియులారా ఇంట ప్రవేశించినప్పుడు ప్రియులారా మరి ఇక్కడ చూడండి వారిని ఏం చెప్పమన్నారంటే 11వ వచనం, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది మరి ఎక్కడ అని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యాజమానులతో చెప్పండి. అదే మాట చెప్పారు. నేను నా శిష్యులతో కలిసి ఏం చేయాలి?
పస్కాను భుజించాలి. ప్రియులారా, నేను నా శిష్యులతో కలిసి ఏం భుజించాలంట? పస్కాను భుజించాలి. ప్రియులారా, ఈ పస్కాను భుజించటానికి ఏం కావాలన్నారు? విడిది గది. ఏ గది అంటండి? విడిది గది కావాలన్నారు. ప్రియులారా, బహుశా కనుక విడిది గది అంటే మనందరికీ తెలిసిన విషయమే. ప్రియులారా, విడిది గది అనే మాట ఎప్పుడు వాడతారు? ఇది పెళ్ళిలో వాడుతూ ఉంటారు. బహుశా ఈ ఊరిలో పెళ్ళి కొడుకు, ఇంకో ఊరిలో పెళ్ళి కూతురు ఉంది, వీళ్ళిద్దరికి పెళ్ళి చేయాలి. ఆ పెళ్ళి కూతురు ఈ ఊరు వస్తుంది, పెళ్ళి కొడుకు ఇంటికి వచ్చేస్తుందా? రాదు. ప్రియులారా, ఏం చేస్తారు? ఎవరో ఒక ఇల్లు, ఒక గది తీసుకుంటారు. దానిని ఏమంటారు? విడిది గది అంటారు. ప్రియులారా, పెండ్లి కుమారునితో పెళ్లి చేసుకునటానికి ఎక్కడో ఉన్నటువంటి స్త్రీ ప్రియులారా ఆ ఊరికి వచ్చి ఆ ఊరిలో ఒక ఇంటిలో ఒక గదిని ఏర్పాటు చేసి అక్కడ నుంచి ప్రియులారా పెళ్లి వేదిక మీదకి వస్తారు. పెళ్ళి అయిన తర్వాత అప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి మాట్లాడట్లేదు ఎవరు అమ్మా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి అప్పుడు ఏం చేస్తారు? పెళ్ళి అయిన తర్వాత కొట్టుకుంటారా? కొట్టుకోవటం అప్పుడే కాదు, ఇంకా కొంత టైం ఉంది. ప్రియులారా, కలిసి అప్పుడు పెళ్లి కొడుకు ఇంట్లోకి వెళ్తారు కదండి. ఎవరి ఇంట్లోకి వెళ్తారు? పెళ్ళి అయిన తర్వాత అప్పుడు పెళ్లి కొడుకు ఇంట్లోకి వెళ్తారు. అలాగే ఈ విడిది గది అంటే మనకి మధ్య ఆకాశం. విడిది గది అంటే పెండ్లి కుమార్తెగా సిద్ధపడుచున్న మనకి మధ్య ఆకాశము. మధ్య ఆకాశానికి వరుడుగా ప్రభు వస్తున్నారు. అక్కడ పెళ్ళి అవుతుంది. అప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మనం కలిసి ఎక్కడికి వెళ్తాము? పెండ్లి విందులోకి, 7 సంవత్సరాల విందులోకి వెళ్తాం. ప్రియులారా, దానికి పోలికగా ఉన్నది మాట. కనుక అందుచేతని ప్రభు అడిగేటప్పుడు వారితో చెప్పిన మాట, నేను నా శిష్యులతో కలిసి భుజించుటకు ఏ గది కావాలట? విడిది గది కావాలి. ప్రియులారా, విడిది గది ఎక్కడా అని ఎవరు అడుగుచున్నారంట? బోధకుడు అడుగుచున్నాడు. బహుశా ఈ విడిది గది అనేది మధ్యాకాశములో ప్రభును కలుసుకునేది గాను, ఇంకా ఇక్కడ మనకి సన్నిధి గది, ప్రార్థన గది, దేవుడి గది అంటూ ఉంటాం. ఏం గదులంట? దేవుడి గది. ఫస్ట్ దేవుడి గది పాత లోకంలో ఉన్నప్పుడు మనం, ఇప్పుడు కొత్త లోకానికి వచ్చాం కాబట్టి సన్నిధి గది, ప్రార్థనా గది. అంటే దేవుడు మనము కలుసుకునే గది, దేవుడు మనము ఏకమయ్యే గది, దేవుడు మన మొరలు ఆలకించే గది. ఆ గదిలో మనము పెండ్లి కుమార్తె ఏమవ్వాలి? ఇప్పుడు సిద్ధపడాలి. ప్రియులారా, ఏదో ఊరి నుంచి పెళ్లి కూతురు వచ్చిన తర్వాత ప్రియులారా ఒక ఇల్లు, ఒక గది ఇచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తారు? మంచి మేకప్ కొట్టేసి, మాట్లాడట్లేదు అమ్మా, ఏం చేస్తారు? మంచి మేకప్ కొట్టేస్తారు, మంచి వస్త్రాలు వేసేస్తారు, బాగా అలంకరించేస్తారు, తీసుకువస్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనుకోండి, మనకు డౌట్ కొడతా ఉంటుంది. మొన్న చూసిన పెళ్లి కూతురు ఈవిడేనా కాదా? అప్పుడు చాలా బాగుంది కదా, అప్పుడు చాలా రంగుగా ఉంది కదా, అందంగా ఉంది కదా, మరి ఇప్పుడు ఎలా ఉంది ఏంటంటే మేకప్ పోయింది. ప్రియులారా, కోటింగ్ ఉంటుందా? ఇప్పుడును ఉండదు ప్రియులారా. కాబట్టి అందుచేతని పాస్టమ్ గారు మేము కూడా అలాగే ఓసారి జరిగింది. ఓ పెళ్లి చేసిన తర్వాత ప్రియులారా కొన్ని వారం 10 రోజులకి పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళాం, ఇద్దరు ప్రార్థన చేద్దామని. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ తెలియట్లేదు మాకు. పెళ్ళిలోనేమో బాగానే ఉంది, ఇప్పుడు చూస్తేనేమో 4 పిల్లలు కండినట్టుగా కనపడుతుంది ప్రియులారా. కాబట్టి పెళ్లి కొడుకుని అడిగాం, పెళ్లి కూతురు ఈవిడేనా అని. ఈవిడే అంటున్నాడు ప్రియులారా. అంటే అందుచేత ఇక్కడ కావలసిన మేకప్ అది కాదు.